ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం మరొక 5 చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ రోజున మనం అంశం ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయేటటువంటి 10 అలవాట్లు గనక మీకు ఉంటే మీరు ఆనందానికి దూరమైనట్లే. ఆ 10 అలవాట్లు ఏంటో తెలుసుకొని వాటిని మనం విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. చాలామందికి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, లైఫ్ అంతా బాగానే ఉంది అనిపించినా ఏదో కొంచెం తక్కువైంది అన్నట్లు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అనిపించిందా? మన మూడ్ ఎయిర్ప్లేన్ మోడ్లోకి వెళ్ళినట్లుగా అనిపిస్తుందా? అయితే దీనికి కారణం హ్యాపీ హార్మోన్స్ మనలో స్టక్ అయిపోయి ఉండొచ్చు. మన శరీరంలో సంతోషాన్ని అందించేటటువంటి హార్మోన్లు కొన్ని ఉన్నాయి. డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోనిన్, ఎండార్ఫిన్, ఇవన్నీ. ఈ హార్మోన్లు సరైన రీతిలో గనక మనలో ఉత్పత్తి అయితే మనం ఆనందంగా ఉంటాం. మరి ఈ హ్యాపీ హార్మోన్లు ఎందుకు మనలో స్టక్ అయిపోతాయి, బిగసకపోతాయి అంటే, మన రోజువారీ అలవాట్లు ఉంటాయే, హ్యాబిట్స్ అంటూ ఉంటాం మనం. వాటిని ఈ హార్మోన్లు ఉత్పత్తి కాకుండా నాశనం చేసి పారేస్తాయి. మనలో ఉండే అలవాట్లు, కారణం లేకుండా కోపం, అలసట, ఈ 2 లక్షణాలకి మనల్ని దారి తీసేటట్టుగా చేస్తాయి. ఈ హ్యాపీ హార్మోన్లు గనక నాశనం అయిపోయిందా, మనలో ఆనందం అనేది ఆవిరైపోతుంది. కాబట్టి ఈ హ్యాపీ హార్మోన్లని నాశనం చేసేటటువంటి 10 రకాల రోజువారీ అలవాట్ల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, చాలామంది చేసే పని నిద్రని నిర్లక్ష్యం చేయటం. తగినంత నాణ్యమైనటువంటి నిద్ర కనుక మనం పోకపోతే సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తి, నియంత్రణ, ఈ 2 కూడా నిరంతరం దెబ్బతీయబడుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి చిరాకు, మూడ్ బాగా లేకపోవటం, భావోద్వేగాలని అదుపు చేసుకోలేకపోవటం, ఇలాంటి సమస్యలు మనలో తలెత్తుతాయి. అందువల్ల గాఢ నిద్రకు ప్రాధాన్యతనివ్వాలి. ఇది ప్రాథమికంగా దొరికేటటువంటి ఉచిత చికిత్స నిద్రపోవటం. అంటే చాలామంది రేపు శనివారమే కదా, ఆదివారమే కదా అని ఓవర్ నైట్ టీవీలో సినిమాలు చూస్తూ కాలం గడుపుతూ నిద్రని వాయిదా వేస్తూ ఉంటారు. ఇది ప్రమాదకరం. రోజు సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మేలుకొని పగలపూట నిద్రపోవచ్చులే అనుకుంటాం.
అది కూడా మంచిది కాదు. పగటి నిద్ర కూడా మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు రాత్రి 10 గంటలకల్లా పడుకోవటం, తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే 1 గంట ముందు లేవటం అలవాటు చేసుకోవాలి. ఇక రెండో అలవాటు ఏంటంటే, మనలో అందరికీ ఎక్కువ మందికి ఈ స్మార్ట్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో కానీ ఈ స్మార్ట్ ఫోన్ వాడకం, ఎక్కువగా సోషల్ మీడియా వినియోగం, ఈ రెండు పెరిగిపోయినాయి. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అదేదో ఎక్స్ట్రా, ఇవన్నీ అంటే ఎక్కువగా సెల్ ఫోన్ వాడకం, ఈ క్యూరేటెడ్ ఫీడ్ల ద్వారా నిరంతరము స్క్రోలింగ్ చేస్తూ ఉండడం వల్ల మనలో ఆత్మన్యూనత, తప్పిపోతామైనటువంటి ఒక భయం, దాన్ని ఫోమో అంటారు. ఇది కార్టిసాల్ అనేటువంటి ఒక హార్మోన్ని ఉత్పత్తి చేసేటట్టుగా ప్రేరేపిస్తుంది. ఈ కార్టిసాల్ అనేది మనలో టెన్షన్ పెంచేటటువంటి హార్మోన్, ఒత్తిడిని పెంచేది. అది ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో కార్టిసోలు డోపమైన్, సెరోటోనిన్ ఈ రెండింటి యొక్క ఉత్పత్తిని పడగొడుతుంది. దీనివల్ల మనలో అశాంతి, అలజడి, టెన్షన్ ఇటువంటివన్నీ మొదలవుతాయి. ఇక మూడోది బద్ధకంగా మన జీవన శైలి ఉండడం, అంటే శారీరక శ్రమ అస్సలు లేకపోవడం. వ్యాయామం అనేది ఒక శక్తివంతమైనటువంటి సహజమైనటువంటి మూడ్ బూస్టర్. ఎండార్ఫిన్లు, డోపమైన్, సెరోటోనిన్ ఇవన్నీ కూడా విడుదలవుతాయి ఎప్పుడైతే మనం వ్యాయామం చేస్తున్నామో. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మన శరీరం ఈ మానసిక స్థితిని పెంచేటటువంటి కెమికల్స్ని కోల్పోతుంది. వాటి ఉత్పత్తికి ఆస్కారం మనం ఇవ్వడాల. ఇది బద్ధకం, మూడు బాగలేకపోవటం, ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకని సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు కూడా ఒక అరగంట కాగానే 1 నిమిషం పైకి లేచి 1 పచారు చేసి మళ్ళీ వెళ్ళి కూర్చోవాలి. అంటే నిరంతరము ఆ కుర్చీకి అతుక్కుపోయే పద్ధతి మంచిది కాదని. విపరీతంగా టీవీ చూడటం, అస్సలు లేవకపోవటం కుర్చీలో నుంచి, సోఫాలో నుంచి, ఇవన్నీ కూడా మనకు బద్ధకం పెరిగిపోతుంది. దానివల్ల మనకు అవసరమైనటువంటి హార్మోన్ల యొక్క ఉత్పత్తి జరగకపోవటం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఇక ప్రధాన శత్రువు మరొకటి ఉంది, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్. ఇది ఇవాళ యువత ఎక్కువ అలవాటు పడుతున్నారు దీనికి. ప్రాసెస్ చేసినటువంటి ఆహారం, చక్కెర ఎక్కువగా ఉండేటటువంటి, పోషకాలు ఏమాత్రం లేనటువంటి ఆహారం, ఈ రెండు కూడా పెద్ద పేగు యొక్క ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పెద్ద పేగు ఆరోగ్యం లేకపోతే ఫ్రీగా మోషన్ అవ్వదు. అంటే దీనివల్ల సెరోటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ఈ సెరోటోనిన్ సుమారుగా 90% మన పొట్టలో ఆ గట్లో ఉత్పత్తి అవుతుంది. ఇది వాపు, మానసిక స్థితిలో మార్పులకు దారితీస్తుంది. అంటే గట్ హెల్త్ కోల్పోతున్నాం మనం ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల. ఈ విపరీతమైన కూల్ డ్రింక్స్, విపరీతమైన చక్కెర ఉంటుంది వీటికి. ఇక మనం ఒత్తిడిలో ఉంటున్నామా అనేది కూడా చూసుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి ఒత్తిడి కనుక ఉంటే అది మన శరీరాన్ని పోరాటాల నుంచి పారిపోయే స్థితికి తెచ్చేస్తుంది. నిరంతరము కార్టిసోల్ను విడుదల చేస్తూ ఉంటుంది. ఆ టెన్షన్కి కారకం అన్నమాట అది. ఇది కాలక్రమేణా మనకు అవసరమైనటువంటి డోపమైన్, సెరోటోనిన్ ఈ రెండింటినీ క్షీణింపజేస్తుంది. దానివల్ల ఆందోళన, నిరాశ, నిస్పృహ ఇటువంటి దిక్కుమాలిన లక్షణాలన్నీ
మనలోకి ప్రవేశిస్తాయి, తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఇక మరొకటి ఇవాళ యువతలో కనపడుతోంది, అధికంగా ఆల్కహాల్ వినియోగం. ఆల్కహాల్ అనేది దీర్ఘకాలిక వినియోగం కనుక జరుగుతూ ఉంటే శరీరంలో ఉండేటటువంటి న్యూరోగ్రాన్సిటర్లు అనేటువంటి వాటి యొక్క సమతౌల్యతని దెబ్బతీస్తుంది. తద్వారా డోపమైన్, సెరోటోనిన్ క్షీణించిపోవడానికి దారితీస్తుంది. మానసిక స్థితి మరింత దిగజారిపోతుంది. ఇక ఆల్కహాల్ పడకపోతే వాడు ఏ పని చెయ్యలేనటువంటి స్థితికి దిగజారిపోతాడు. ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. మరొక లోపం, సూర్యరశ్మి తగలకపోవటం. సూర్యరశ్మి తగిలితేనే ఆనందం. అందుకనే మనకి స్కూల్లో మనం చదివేటప్పుడు చివరి పీరియడ్ తప్పనిసరిగా ఆటల పీరియడ్ ఉండేవి. ఇవాళ ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది స్కూళ్ళల్లో. అసలు ఆట స్థలం అనేది ఆ బడికి ఉండదు. మాకు చీరాల్లో ఉన్నాయి చైతన్య, నారాయణ, అన్నీ అపార్ట్మెంట్లే, రూములు ఉంటాయి, ఏసీలు కూడా పెడతారు కావాలంటే, కానీ ఎండ మాత్రం తగలదు. అంటే సహజమైనటువంటి సూర్యరశ్మి గనక మన శరీరానికి సోక్కపోతే విటమిన్ డి అనే యొక్క స్థాయి తగ్గిపోతుంది. విటమిన్ డి మనం అవుట్సోర్సింగ్ అక్కర్లా, సూర్యరశ్మి నుంచి మన శరీరం, చర్మం తయారు చేసుకుంటుంది. ఈ డి విటమిన్ అనేది సెరోటోనిన్కి చాలా కీలకం. అందువల్ల ఉదయం కానీ సాయంకాలం కానీ 15 నుంచి 20 నిమిషాల సేపు ఎండలో ఉండాలి. దీనివల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. అందుకని తప్పకుండా వ్యాయామానికి వెళ్ళినప్పుడు మన శరీరం ఆటోమేటిక్గా ఎండ నుంచి డి విటమిన్ తయారు చేసుకుంటుంది. లేకపోతే నువ్వేం చేయాలి, ప్రతిసారి ఆ డి విటమిన్ 60,000 యూనిట్లది మెత్తటి క్యాప్సూల్ ఉంటుంది, లోజెన్స్ అంటారు, అది వేసుకోవాలి. ఎందుకు? సహజ సిద్ధంగా నీ శరీరాన్ని తయారు చేసుకుంటుంటే నువ్వు బయట నుంచి సప్లిమెంట్ ఎందుకు చేయాలి? కాబట్టి తప్పకుండా ఎండలోకి వెళ్ళాలి. ప్రతిరోజు శరీరం ఎక్స్పోజ్ కావాలి. ఇక శారీరకమైన స్పర్శని మనం ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నామా అని ఆలోచించాలి. అంటే మానవ స్పర్శ, మన పిల్లల్ని, భార్య, ఇవాళ ఇంట్లో వాళ్ళు, మనం అలా స్పర్శించడం వల్ల, ముట్టుకోవడం వల్ల ఆక్సిటోనిస్ అనేది పెంచుతుంది. దీన్ని ఏమంటారంటే కౌగిలించుకుంటే వచ్చే హార్మోన్ అంటారు. మన జీవితంలో కౌగిలింతలు, చెయ్యి పట్టుకోవడం, మసాజ్ చేయటం, ఇటువంటివన్నీ కనుక లేకపోతే మన యొక్క మానసిక స్థితి దెబ్బతింటుంది. అందుకని మనకిష్టమైనటువంటి వాళ్ళని ముట్టుకోవడం, ఇటువంటివన్నీ చేస్తే ఈ సమస్య తీరిపోతుంది. ఇలాంటివి చాలామంది తక్కువ అంచనా వేస్తారు, కానీ ఇది ఎక్కువ ప్రయోజనకరం. మరొకటి, ఒంటరిగా గడపటం అనేది ఎక్కువైపోతుంది. సాధారణంగా ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఈ వీటితోటి ఎక్కువ కాలం గడిపేయడం అనేది మొట్టమొదట చాలా సరదాగానే ఉంటుంది. దీన్ని నెటిక్స్ మారథాన్ అని కూడా పిలుస్తారు. కానీ ఒంటరితనాన్ని పెంచేస్తుంది ఇది. ఒంటరితనం ఎప్పుడైతే మనలో మొదలైందో ఆక్సిటోనిన్, సెరటోనిన్ ఈ రెండు యొక్క స్థాయిలు తగ్గిపోతాయి. మనుషులతో కలుస్తూ, మాట్లాడుతూ ఆనందంగా ఉంటే ఈ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. నువ్వు ఎంతసేపటికి ఒంటరిగా గడపడానికి అలవాటు పడిపోతే నష్టపోతావు. మరొక విషయం, ప్రతిదాన్ని గురించి ఎక్కువగా ఆలోచించటం, ప్రతి సమస్యని భూతద్దంలో చూడటం. ఇలా చిన్నదానికి కూడా విపరీతంగా ఆలోచించటం వల్ల డోపమైన్,
సెరటోనిన్ ఈ రెండు యొక్క హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటుంది. దీనివల్ల ఆందోళన పెరుగుతుంది. మీ మెదడు రీప్లే మోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ బందీ అయిపోతుంది. అంటే పొద్దుగూగులు అదే విషయం తరచి చూస్తూ ఉంటాం. అదే రీప్లే మోడ్. ఈ విధంగా ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనల్ని కాగితం మీద పెట్టుకోవాలి. అలాగే మనకు దగ్గరైనటువంటి వాళ్ళతోటి మాట్లాడాలి, నీ భావాలు పంచుకోవాలి. దీనివల్ల అందులో నుంచి బయటపడచ్చు. అలాగే మనల్ని మనం విమర్శించుకోవటం, ఇది చాలా ముఖ్యమైన పని. ఎవడో మనల్ని విమర్శిస్తే మనం తట్టుకోలేము. మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒకవేళ తప్పు చేస్తే సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా దిద్దుకోవాలి. అయితే మనల్ని మనం తిట్టుకోకూడదు. ఆత్మ విమర్శ చేసుకోవటం వేరు, మనల్ని మనం నిందించుకోవటం వేరు. ఓ చిన్న తప్పు చేస్తే నిన్ను నువ్వు తిట్టుకుంటూ నిన్ను తక్కువ చేసుకుంటూ ఉంటే నీలో ఉండే హ్యాపీ హార్మోన్స్ మనల్ని మనం చంపినట్టే. దీనివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, డోపమైన్ని హరించి వస్తుంది. ఈ డోపమైన్ అనేది ఒక రివార్డింగ్ కెమికల్. అంటే మనం ఎప్పుడు కూడా మన పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్న అపజయం వస్తే కుంగిపోకుండా ఆ అపజయాన్ని మీ జీవితంలో ఒక అనుభవ పాఠంగా గ్రహించి దాని మీద కాలు పెట్టి పైకి ఎదగాలి. అదొక స్టెప్పింగ్ స్టోన్గా చేసుకోవాలి. అంటే మనం మన యొక్క ప్రాణ స్నేహితుడితో మాట్లాడినట్లుగా మనతో మనం మాట్లాడుకోవాలి. నిజంగా దీనివల్ల మన మెదడు మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుంటుంది, మన మెదడు యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 10 రకాల చెడు అలవాట్లు, ఒక రకంగా చెడు అలవాట్లు అనే కంటే చెడ్డ భావనలు అనుకోవచ్చు, ఉంటే వాటిని బాగా మనం అన్వయం చేసుకొని మనలో సానుకూల మార్పులు చేసుకోవడం ద్వారా మన యొక్క సహజమైనటువంటి సంతోషకరమైనటువంటి హార్మోన్ల యొక్క ఉత్పత్తిని పెంచుకోవడానికి ముందడుగు వేయాలి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. ఆరోగ్యం అనేది ఒకటి ఉంటే దృఢమైన శరీరం ఉంటుంది. దృఢమైన శరీరంలో గనక దృఢమైనటువంటి మనస్సు గనక చేరింది అంటే ఎన్ని అద్భుత కార్యాలైనా మనం చేయగలుగుతాం, సాధించగలుగుతాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఎవరికంటే తక్కువ కాదు. హమ్ కిసీ సే కమ్ నహీ అని హిందీ సినిమా చూశాను నేను ఎప్పుడో నా యవ్వనంలో. ఎవరికంటే మనం తక్కువ కాదు అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనలో పెంచుకోవాలి. అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం కావాలి. దానివల్ల మనం జీవితంలో ముందడుగు వేయగలుగుతాం, నలుగురికి మనం మార్గదర్శకత్వం చేయగలుగుతాం, మనల్ని చూసి 10 మంది నేర్చుకుంటారు. కాబట్టి ఈ 10 మన అంశాలు మనలో గనక ఉంటే వాటి నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడితే ముందు మనం బాగుంటాం. మనం బాగుంటే మన ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు. మన ఇల్లు బాగుంటే మన సమాజం బాగుంటుంది. తద్వారా రాష్ట్రం, దేశం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మన మనస్సులో పెట్టుకొని మనం ప్రయత్నించే దానికి కృతకృత్యులం అవుదాం, కృత నిశ్చయులం అవుదాం అని మీతో మనవి చేసుకుంటూ ఈ 20 నిమిషాలు మీరు చక్కగా విన్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటూ
ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.